అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. రెస్టారెంట్లో తినే కర్రీస్ ఎంత టేస్టీగా ఉంటాయో కదా, అందుకే చాలామంది వీటిని ఇంట్లో రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇవాళ నేను అలాంటి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ కోసం ఒక మంచి సైడ్ డిష్ రెసిపీ చూపించబోతున్నాను. దీని పేరు మష్రూమ్ మసాలా కర్రీ. సో దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ చేయడానికి నేను 600 గ్రాములు పుట్టగొడుగులు తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవచ్చు. ఒక వెడల్పాంటి కడాయిలో నేను 3 టేబుల్ స్పూన్లంత నూనె వేస్తున్నాను. ఇందులో దాల్చిన చెక్క, లవంగలు, యాలకులు, 1 టీ స్పూన్ అంత షాహీ జీరా వేయాలి. ఆ తర్వాత ఇందులో చిన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు వేసి 3-4 నిమిషాలు వేయించాలి. మీ దగ్గర ఒకవేళ షాహీ జీరా లేకపోతే మీరు మామూలు జీలకర్ర కూడా వాడుకోవచ్చు. సో తర్వాత నేను పొడవగా చీల్చిన 5 పచ్చిమిరపకాయలు వేసి కలుపుతున్నాను. ఉల్లిపాయలన్నీ ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. చూస్తున్నారు కదా, ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. 1 నిమిషం తర్వాత ఇందులో 6 మీడియం సైజ్ టొమాటోల ప్యూరీ వేసి కలపాలి. ఒకవేళ మీరు 1/2 కిలో పుట్టగొడుగులు యూస్ చేస్తుంటే జస్ట్ 2 టొమాటోలు వేస్తే సరిపోతుంది. మష్రూమ్ క్వాంటిటీకి తగ్గట్టు మీరు టొమాటోస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో పొయ్యిని హై ఫ్లేమ్లో ఉంచి ఇందులో ఉన్న నూనె పైకి తేలేంత వరకు ఈ గ్రేవీని వేయించాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 3 టీ స్పూన్లంత కాశ్మీరీ కారం వేసి కలపాలి. ఇప్పుడు మష్రూమ్ స్లైసెస్ని ఇందులో వేసి ఈ మసాలా మొత్తం బాగా పట్టేట్టు కలపాలి. మష్రూమ్స్ ఎప్పుడు కూడా బాగా ఫ్రెష్గా ఉన్నవే తీసుకోండి, అప్పుడే ఇవి తినడానికి బాగుంటాయి. ఒక 5 నిమిషాలు వీటిని ఇలా వేయించిన తర్వాత బాండీలో నేను 1.5 కప్పుల నీళ్లు పోస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. మీరు వాడే మసాలా మష్రూమ్స్ క్వాంటిటీకి తగ్గట్టు నీళ్లు కూడా అడ్జస్ట్ చేసి పోయాలి. సో ఈ పాయింట్లో నేను రుచి చూసి కొంచెం ఎక్స్ట్రా ఉప్పు వేస్తున్నాను. మీకు ఆల్రెడీ వేసిన ఉప్పు సరిపోతే వదిలేయచ్చు. సో ఈ కడాయికి ఒక మూత పెట్టి కూరని కనీసం 10 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత చూస్తే మీకు ఇది పర్ఫెక్ట్గా రెడీ అయ్యి కనిపిస్తుంది. ఈ పాయింట్లో 2 టీ స్పూన్ల గరం మసాలా పొడి వేసి కలపాలి. గరం మసాలా పొడి వేసిన తర్వాత గ్రేవీని ఇంకొక 3 నిమిషాలు మరిగించాలి. చివరగా ఇందులో చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను. అంతే, మష్రూమ్ మసాలా కర్రీ తయారైనట్టే. పొయ్యి కట్టేసి వెంటనే దీన్ని వేడివేడిగా రోటీ, ఫుల్కా, నాన్ లాంటి వాటిలతో సర్వ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే దీన్ని మీరు జీరా రైస్తో లేదంటే సింపుల్ పులావ్ లాంటి రైస్ రెసిపీస్తో హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. నేను మీకు మష్రూమ్తో చేసిన వేరే రెసిపీ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ రెసిపీస్ కూడా తప్పకుండా చూడండి. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటిని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.